అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గారు. ఈరోజు ఒక చిన్న పిల్లోడు 15 ఇయర్స్ ఓల్డ్ కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోవడం. ఉన్నట్టుగా పడిపోవడం, కింద చనిపోవడం. చాలా మందిని చూసాం. 39 ఇయర్స్ ఓల్డ్ కార్డియాక్ సర్జన్ చనిపోయాడు హాస్పిటల్‌లో. ఏం చేయలేకపోయారు. అంటే వాడుక భాషలో ఏం అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గారు. అదే ప్రపంచంలోని కోవిడ్ డెంగ్యూ హాస్పిటల్‌లో ఒక స్టూడెంట్ షటిల్ ఆడుతూ 22-25 సంవత్సరాలు షటిల్ ఆడుతూ టాప్‌మని పడిపోయాడు. అదేవిధంగా ఒక డ్రైవర్ నడిపిస్తూ సడన్ కార్డియాక్ అరెస్ట్. అదేవిధంగా మొన్ననే చూసినాము హార్ట్ బ్లాక్ తోటి 100% ఒక ముద్ద క్లాట్ తోటి ఒక 22 ఇయర్స్ నవవధువు 2 రోజులలోనే చనిపోయాడు. పెళ్ళైన 2 రోజులకి. ఎందుకు ఇట్లా? ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు 15 ఇయర్స్ 10th క్లాస్ పిల్లోడు. కారణం గేమ్స్ ఆడడం వలన, లేకుంటే ఆ 15 ఇయర్సే 60-70 ఇయర్స్ విధంగా లోపల క్లాట్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. అంటే ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్. అంటే ఈ కార్డియాలజిస్టులు చెప్పే పద్ధతిలో చూసినట్టయితే ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అంటే చాలా కెనాల్ ఏదైతే బ్లడ్ వెజల్ అనేది మూసుకుపోవడం కాదు. ఇమ్మటికి 100% తప్పు చెప్తున్నారు. ఇప్పుడు సిపిఆర్ చేయాలి అంటారు. ఎందుకో తెలుసా? సిపిఆర్ చేస్తే ఒక హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ పోతే కొన్ని లక్షలు వాళ్ళు దోపిడీ చేయని వెంటిలేటర్ పై పెట్టి లాస్ట్కి బాడీని ఇస్తారు. సిపిఆర్ ఏంద్రబాయ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఎందుకు వస్తుందో చెప్పు నువ్వు ఫస్ట్. నేను చెప్తున్నాను కదా, 85-90% ఇన్ఫెక్షన్ ద్వారానే ఈ క్లాట్స్ అనేది ఒక ముద్దలా ఫామ్ అవుతుంటాయి. అది హార్ట్లోనే కాదు, బాడీ మొత్తంలో కూడా క్లాట్స్ ఉంటాయి. ఏ ఆర్గాన్ని కూడా ఎఫెక్ట్ అయ్యకుండా ఉండదు. అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ అవుతాయి. లివర్లోనో లేకుంటే ప్యాంక్రియాస్ ఇంకో చోటు పోతే అక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది చెప్పరు. కేవలం ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చింది జంక్ ఫుడ్ తినడం వల్ల, లేకుంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, స్మోకింగ్ వల్ల, మిగతా వల్ల అన్నీ చెప్తారు తప్ప ఈ ఇన్ఫెక్షన్ ద్వారా అని మాత్రం చెప్పరు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ క్లాట్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ క్లాట్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఏ కండిషన్లో ఫామ్ అవుతాయి, ఎప్పుడు ఫామ్ అవుతాయి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ దుర్మార్గంగా, ఎందుకంటే సీసీ కెమెరాలో బంధించబడ్డది కాబట్టి సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది కనిపిస్తుంది. లేదంటే ఆ స్కూల్ మీద నిందనో లేకుంటే మిగతా నిందనో వేయడం జరుగుతుంది. స్ట్రెస్ ఏందిరా? ప్రతి మనిషికి స్ట్రెస్ ఉంది దరిద్రులారా. నీకు స్ట్రెస్ లేదా? నువ్వు చచ్చిపోతలేదేంటి? మరి ఇంకొకటి చచ్చిపోతలేడేంటి? పొద్దున్నే లేవకుండా రాజకీయ నాయకుడు తిరుగుతూనే ఉంటాడు. స్ట్రెస్ ఉండదా? పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు స్ట్రెస్ ఉండదా? స్ట్రెస్ వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. మీ ఆన్సర్ ఇది. కొలెస్ట్రాల్ పెరిగిపోయి కొలెస్ట్రాల్ తోటి బ్లాక్ అవుతుంది. ఆన్సర్ చెప్పు బిడ్డ, ఆన్సర్ కరెక్ట్ చెప్పు. ఎందుకు అవుతుందో? చిన్నపిల్లల్లో హైపర్ టెన్షన్ ఎక్కువ ఉందా? ఏదా అబ్బాయి, ఏం చెప్తున్నారు అబ్బాయి? నమ్మకం పోగొడుతున్న డాక్టర్స్ పైన. ఇద్దరు జోకర్ గాళ్ళు వస్తారు పొద్దున్నే. రేపు ఇవాళ దిగుతాడో రేపు దిగుతాడో వాడు. పొద్దున్నే దిగుతాడు ఒక హాస్పిటల్ నుంచి. చిన్న పిల్లాడు కార్డియాక్ అరెస్ట్. ఎందువల్ల? జంక్ ఫుడ్, స్ట్రెస్. అంటే ఇవి రెండే పదాలు యూజ్ చేస్తారు. రేపు కారణం చెప్పండి బాబు. ఈ దుర్మార్గంగా వచ్చి ఒక వ్యూస్ కోసమో లేకుంటే నీ హాస్పిటల్ పెరుగుదల కోసమో నీ కేసుల పెరుగుదల కోసం కాదు. దయచేసి నేను ఇప్పటి వరకు కూడా మీ పేర్లు రివీల్ చేయట్లేదు, వీడియోలు రివీల్ చేయట్లేదు. సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పటికైనా ప్రజల్లో ఒకటి గుర్తుంచుకోండి, ఎన్ని ఇన్ఫ్లమేషన్, బాడీలో వైరస్ పోయినా, బ్యాక్టీరియా పోయినా, లేకుంటే ఇంజురీ అయినా, ఒక క్లాట్ అనేది ఒక ముద్ద ఫామ్ అవుతుంది. ఆ క్లాట్ అనే ముద్దని కరిగించినప్పుడే రిజల్ట్స్ ఉంటాయి. ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎటువంటి హార్ట్ అటాక్స్ ఉండదు.
లివర్ అనేది క్లియర్గా మంచిగా ఉంటే ఫ్యాటీ లివర్ రాకుండా చూసుకున్నట్టు ఎటువంటి సమస్య ఉండదు. ఎటువంటి కార్డియక్ డెత్స్ ఉండవు. చెప్పొచ్చు కదా, ఈ కార్డియాలజిస్ట్ పొద్దున్నే లేచి బీర్ బాటిల్ మందు బాటిల్ ఇవన్నీ తాగితే మంచిది కదా, లివర్ పాడైతుందని చెప్పరు. అది మాత్రం చెప్పరు. కొలెస్ట్రాల్ వాళ్ళు పెట్టే కొలెస్ట్రాల్ ఏదైతే మెడిసిన్ ఉందో దాని వల్ల చాలా మంది డెత్స్ అవుతున్నారు. ఎస్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయాల్సింది కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో కొలెస్ట్రాల్ అనేది కాకుండా క్లాట్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయి బ్లడ్లో, దేని వల్ల ఫామ్ అవుతాయి, దాన్ని కరిగించే మందు ఉంది, వాళ్ళ దగ్గర లేదు. అది మాత్రం పెట్టదు, మిగతాని పడుతుంది. దట్ ఈస్ ద థింగ్. అందుకే చాలామంది హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు ఒక స్టంట్ తర్వాత రెండో స్టంట్ తర్వాత మూడో స్టంట్, లేకపోతే స్టంట్ లేకపోతే బైపాస్. ఫ్రీక్వెంట్ విజిట్స్, 2D ఎకో, ఈసీజీ అండ్ ఆల్ అన్నీ కూడా వచ్చేస్తాయి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్